హాయ్ గైస్, లంచ్ టైం అయిందిగా. ఇప్పుడు దగ్గరలో సుబ్బయ్య గారి హోటల్ ఉంది, వెళ్దాం పదండి. వచ్చామండి, ఇదిగో సుబ్బయ్య గారి హోటల్. ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోకి మనం ఎలా వెళ్తుంటే చూడండి, గ్రౌండ్ ఫ్లోర్లో స్వీట్స్ అన్నీ ఉన్నాయి. కర్రీ పాయింట్ అన్నీ కిందే, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, స్వీట్స్, ఇంకా ఫుడ్ తెచ్చి పెడుతున్నారు చూడండి. డైనింగ్ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉంది అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంది. సో నేను ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్లో వెళ్తున్నాను. అరిటాకు వేశారు. అరిటాకులో చూడండి, డ్రై స్వీటు అండ్ బ్రెడ్ హల్వా అండ్ ఒక బూరికి కన్నం పెట్టి అందులో తేనె వేశారు. నెక్స్ట్ ఐటెం ఏంటి అని కొంచెం వెయిటింగ్లో ఉన్నాం. 1 minute అని అన్నారు, సో అందుకని వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి, పులిహోర వేశారు, బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్, సో అలాంగ్ విత్ కచంబరి, ఈ 4 ఐటమ్స్ ప్రజెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇదిగోండి, పెరుగు గారి కూడా ఇచ్చారు. ఈ పెరుగు గారి అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఇదిగో నెక్స్ట్ ఇంక కర్రీస్ ఇచ్చారు, పప్పు వేశారు. నెక్స్ట్ ఇది కాలీఫ్లవర్ కర్రీ అండ్ ఇది ఏంటో తెలీదు, చూద్దాం. నెక్స్ట్ ఏ ఐటెం వేస్తారో చూద్దాం. సో కొబ్బరికాయ శనగపప్పు అండి అది. నెక్స్ట్ ఇది పొటాటో ఫ్రై. నెక్స్ట్ ఇది పకోడీ. ప్రజెంట్ ఇప్పుడు 15 ఐటమ్స్ వేశారండి. నెక్స్ట్ ఇంకా ఏం వేస్తారో చూద్దాం. ఇది శనగపప్పు నువ్వు పచ్చడి అండి ఇది. నెక్స్ట్ ఇది గోంగూర పచ్చడి. సో 17 ఐటమ్స్ అయ్యండి మొత్తం. అప్పడం, సో అప్పడంతో కలిపి 18 అయ్యాయి ప్రజెంట్ భోజనం చేద్దాం. మళ్ళీ ఏమైనా కావాలంటే వాళ్ళని అడగమన్నారు. సో 250 రూపీస్కి ఇన్ని రకాల ఐటమ్స్ అంటే కొంచెం గ్రేటే కదా. నేను భోజనం చేయడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఆకలి దంచేస్తుంది. అప్పటికే 2:30 అయిపోయింది. సో ఒక్కొక్క ఐటమ్ ఒక్కో టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ బుట్ట భోజనం కూడా ఉంది, అది 450 రూపీస్ అంట. సో ఫ్యామిలీకి అయితే సరిపోతుంది, అది 4 మెంబర్స్ సరిపోతుంది బుట్ట భోజనం 450. సో ఇది సింగిల్ పర్సన్కి అయితే సరిపోతుంది. ఈ ఒక్కొక్క ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫినిష్ చేసేటప్పటికి నాకు 15 minutes పడుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ రైస్కి వెళ్దాం. సాంబార్ రైస్ అండి ఇది. అండ్ నెక్స్ట్ వాము చారు అంట, అది వాము రసం అని చెప్పారు. ఇది వాము రసం. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే పెరుగు చారు. సో ఈ 3 types కూడా వేశారు. సో ఈ ఒక్కొక్క దాని టేస్ట్ కూడా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ పొడులు ఇస్తారంటే కందిపొడికి ఇవన్నీ. సో వాటి కోసం ఈ రైస్ కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మనకి కందిపొడి, నెక్స్ట్ కరివేపాకు పొడి తెస్తారంట, వాటిలో కూడా నెయ్యి వేస్తారు. ఇదిగోండి తీసుకొచ్చారు, ఇది కందిపొడి. ఈ కందిపొడి చాలా బాగుంటుంది అండ్ అందులో ఆయిల్ వేస్తారు, అదే నెయ్యి. నెక్స్ట్ కరివేపాకు పొడి వేస్తారు, ఆవకాయ కూడా ఇచ్చారు. పప్పు, ఆవకాయ, ఇవన్నీ కూడా కాంబినేషన్ కదా, చాలా బాగుంటాయి. ఫస్ట్ కందిపొడితో స్టార్ట్ చేస్తాను నేను. కందిపొడి చాలా బాగుంటుంది, తిని చాలా రోజులు అయింది కదా. అండ్ నెక్స్ట్ ఆవకాయ, కందిపొడి అండ్ పప్పులో కూడా నెయ్యి వేయించాను, బాగుంటుంది, వేస్తారు కూడా. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు పొడితో తింటాను. అసలు ఈ హోటల్ అనేది ఎక్కడుందంటే విశాఖపట్నంలో డైమండ్ పార్క్ దగ్గరలో 100 meters డిస్టెన్స్లోనే ఉందండి. చాలా బాగుంటుంది హోటల్. ఓన్లీ 250 రూపీస్కే చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం. అన్ని ఐటమ్స్ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. సో కొంచెం రైస్ ఉలవ చారుతో టేస్ట్ చేద్దాం. ఉలవ చారులో మిల్క్ క్రీమ్ వేస్తారండి, ఈ 2 కాంబినేషన్ బాగుంటుంది. నెక్స్ట్ ఈ ఉలవచారు రైస్ అయిపోయాక నెక్స్ట్ లాస్ట్గా కర్డ్ రైస్. సో కర్డ్ రైస్తో మనం భోజనం ఫినిష్ చేద్దాం. మజ్జిగ ఇచ్చారు గ్లాస్తో అండ్ సోప్ కూడా ఇచ్చారు. ఇదిగోండి చెప్పాను కదా, గడ్డ పెరుగు, అదే కుండ పెరుగు అంట. కుండ పెరుగు చాలా చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ నా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.